15,000 రూపాయల ఆర్థిక సాయంపై ఆటో వాలాలు ఆనందం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం 10,000 ఇచ్చి గ్రీన్ ట్యాక్స్ రూపంలో తమ వద్ద తిరిగి వసూలు చేసిందని, కూటమి ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ తగ్గించడమే గాక 15,000 రూపాయలకు పెంచడం తమకు కలిసొస్తుందని హర్షం వ్యక్తం చేశారు. షోరూమ్కి వెళ్ళి మామూలుగా ఇంజన్ ఆయిల్ ఇవన్నీ మారవాలంటే మాకు 5-6 వేల రూపాయలు ఈజీగా అయిపోతుంది. గతంలో 10,000 రూపాయలు ఇచ్చేవారండి. కాకపోతే ఇప్పుడు 15,000 రూపాయలు ఇవ్వడం వల్ల అదనంగా మా మీద భారం పడకుండా ఇప్పుడు బాగా కొంచెం సర్దుబాటు అవుతుంది. ఆ గవర్నమెంట్లో రోడ్లు చాలా గుంతలుగా ఉండేవి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్లు బాగా సరిచేసి అంతా లైన్ చేసిన తర్వాత 15,000 ఇవ్వడం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఈ 15,000 రావడం వల్ల ఆటో ఫిట్నెస్ కానీ ఆటో ఇన్సూరెన్స్ కానీ లేదా పిల్లలకి ఏదైనా ఇబ్బందులు ఉన్నా వాటికి చాలా ఉపయోగపడుతుంది. మీటింగ్ జరుగుతూనే ఉంది. మీ సెల్ ఒకసారి చూసుకోండి అన్నారు సార్ గారు. ఎమ్మటే సెల్ ఆన్ చేసి మేము అకౌంట్ చూసేసరికి మెసేజ్ వచ్చింది. మాకు 15,000 రూపాయలు పడ్డాయండి. మాకు సంవత్సరానికంటే ఇన్సూరెన్స్కి టైర్లకి మాకు సరిపోతాయి. మిగిలిన మనం తోలుతా చేయించుకున్నా కానీ మైనర్ రిపేర్లు ఈ మెయిన్ పెద్దవి కాబట్టి 15,000 దానికి ఉపయోగించుకుంటే మాకు ఇబ్బంది ఉండదండి. జగన్ గారు ఉన్నప్పుడు 10,000 వేశారు. చంద్రబాబు గారికి 15,000 వేస్తున్నారు. ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారు. మా రోడ్లు గీడ్లు మొత్తం బాగా చేశారు. గతం ప్రభుత్వం కూడా 10,000 రూపాయలు ఇచ్చారు సార్. గ్రీన్ ట్యాక్స్ రూపంలో ఆర్టీఐ ఛార్జీ రూపంలో రిటర్న్ తీసుకోవడం జరిగిందండి. ఈ ప్రభుత్వం ఆ గ్రీన్ ట్యాక్స్ కూడా లేకుండా ట్యాక్స్ కూడా 3,000 రూపాయలు లైఫ్ ట్యాక్స్ అనేది నిర్ణయించి ఈ సహాయాన్ని కూడా ఆటో డ్రైవర్లకు అందించారు. గత ప్రభుత్వం అనేది పార్కింగ్ స్థలాలు లేకుండానే పార్కింగ్ పెనాల్టీలు చాలా ఉన్నాయి. ఆటో డ్రైవర్కి హెల్మెట్ లేదని కేసు రాశారు. ఒక నెల్లూరులోనే రాశారు. గత ప్రభుత్వం 10,000 రూపాయలు మాత్రమే డబ్బులు ఇచ్చారు. ఈ ప్రభుత్వం 15,000 రూపాయలు డబ్బులు ఇచ్చారు. వచ్చిన 10,000 రూపాయల్లో గత ప్రభుత్వం కేసులు ఎక్కువగా ఉండేవి. కానీ ఈ ప్రభుత్వంలో 16 నెలలైనా ఇంతవరకు కూడా ఒక్కరికి కూడా ఒక్క కేసు కూడా కొట్టినటువంటి ప్రభుత్వాన్ని మేము చాలా గౌరవంగా చెప్పుకుంటున్నాం. 10,000 పడింది, మంచిది. మన కష్టాలకి పనికి వస్తుంది. ఇప్పుడు వేసి చేసుకోవాలా, నల్ల టైం అయిపోయింది.